శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ 2020 ఈ మాస ఫలితాలు కన్యారాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కన్యారాశిలో ఉత్తర నక్షత్రంలో జన్మించినటువంటి 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలో జన్మించినటువంటి 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి మొదటి 2 పాదాలు కలిపి కన్యారాశి అవుతుంది. ఈ కన్యారాశి వారికి ప్రారంభములగాయితూ కొంత శుభకరంగానే ఉంది. గత 5 సంవత్సరాలుగా మిమ్మల్ని పట్టి పీడించినటువంటి తృతీయ స్థానంలో కూడా యోగించలేదు. చతుర్థ ముందు ఎంత భయంకరమైనటువంటి కష్టాల్లో పడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి 5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి శని యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడ్డారు. ఒక్కొక్క అడుగు పాజిటివ్గా ముందుకు పడడం మొదలైంది. తృతీయ స్థానమందు ఉన్నటువంటి ప్రారంభములగాయితో తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు 7వ స్థానం నుంచి చతుర్థమందుకు వెడుతున్నాడు. చతుర్థ స్థానమందు ఉన్నటువంటి గురుడు, కుజుడు, కేతువు, పంచమంలో ఉన్నటువంటి రవిశనులు, షష్టమంలో ఉన్నటువంటి బుధుడు, సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు, రాజ్యమందు ఉన్నటువంటి రవి ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి. కన్యారాశి వారికి మెల్లిమెల్లిగా ఒక్కొక్క కష్టము కూడా తొలగిపోవడం మొదలైంది. మంచి ఆలోచనలు మొదలు పెట్టుకోండి. మీ యొక్క నిర్దిష్టమైనటువంటి గమ్యాన్ని తెలుసుకోండి. మీరు చేస్తున్నటువంటి పని ఏమిటి, అది ఏ విధంగా ఉండాలి, అది ఏ విధమైనటువంటి రూపాంతరం చెందబోతోంది, రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు చేస్తే బాగుంటుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి శని కొంతవరకు యోగకారకులు కాబట్టి మీకు అనేక రకములైనటువంటి విధాలుగా స్వామివారు శనైశ్వరుడు మీకు అనుగ్రహిస్తారు, ఏమాత్రం సందేహం లేదు. దానికి తోడు రాజ్యమందు ఉన్నటువంటి రాహువు, చతుర్థ కేంద్రమందు కుజుడుతో కలిసినటువంటి గురుడు కూడా కొంత యోగదాయకురే. పనులన్నీ కూడా సాఫీగా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఆలోచనాపూర్వకమైనటువంటి నిర్ణయాలు మాత్రమే తీసుకోండి, ఆవేశపడవద్దు. మీకు చాలా రోజులుగా పోగొట్టుకున్నటువంటి సంఘంలో పోగొట్టుకున్నటువంటి పేరు ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా అందరూ దగ్గరవ్వడం మొదలవుతారు. బెల్లం చుట్టూ చీమలు ఏ విధంగా మూగుతాయో ఆ విధంగా మీ దగ్గర ఏదో ఉంది అనేటువంటిది జనాల్లో లీక్ అవ్వడం మొదలవుతుంది. ఖచ్చితంగా మీ చుట్టూ మళ్ళీ జనం పాత వైభవం మీకు వస్తుంది. అందరూ మీ చుట్టూ తిరగడం మొదలవుతారు. అంతేకాకుండా నూతన పరిచయాలు మిమ్మల్ని బాగా హైలైట్ చేయడం, మిమ్మల్ని పొగడ్డం, మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నిటి మీద ఈ నెల ఫలితాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎవరో చిన్న 4 మాటలు చెప్తే ఉబ్బిపోవద్దు, అతి జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని గత 5 సంవత్సరాలుగా ఉపయోగించుకున్న వాళ్ళే తప్ప ఒక్కడు కూడా మీకు ఉపయోగపడ్డవాడు ఏ రకంగానూ లేడు. దానివల్ల ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడ్డారో అందరికీ తెలుసున్నదే. కాబట్టి ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళ్ళండి. ప్రతి విషయంలోనూ కూడా అవగాహన అవసరం. దూర ప్రాంతాలకు ప్రయాణాలకి ఆలోచించి నిర్ణయాలు చేసుకోండి. నూతన వాహనాలు కొనే ముందు ఇంకోసారి ఆలోచించి నిర్ణయం చేసుకోవాలి. సమయానికి ధనం చేతికి అందుతుంది,
దానివల్ల గృహంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. తీసుకున్నటువంటి బాకీలన్నీ కూడా మెల్లిగా తీరడం మొదలవుతాయి. మంచి పరిణామాల మధ్యలో కుటుంబాన్ని ఆనందకరంగా లీడ్ చేయగలుగుతారు. విద్యార్థులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కష్టపడి చదివితే మంచి ర్యాంకులు, మంచి మార్కులు వస్తాయి. కాబట్టి కొద్దిగా డెడికేషన్గా చదువుకోండి. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఏకసంధగ్రహాలు, ఒక్కసారి చదివితే వాళ్ళు గుర్తుండిపోతూ ఉంటుంది. బుధుడు యొక్క యోగం బాగుంటే విద్యార్థులకు ఎప్పుడు కూడా విద్య చాలా బాగుంటుంది. కాబట్టి చదువు యందు ఎక్కువ శ్రద్ధ తీసుకుని ముందుకు పెడితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకి ఇష్టపూర్వకమైనటువంటి స్థానాలకి స్థానచలనం జరిగే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వోద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ప్రభుత్వోద్యోగులకు మాత్రం ఇష్టపూర్వకమైనటువంటి స్థానానికి స్థానచలనం జరుగుతుంది. కానీ వృత్తిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మించి మోసాలు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు మాత్రం భూ సంబంధమైనటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యవసాయదారులకు కానీ, పంటలు కొని అమ్మేటువంటి వ్యాపారస్తులకు కానీ, వ్యాపారులకు కానీ చాలా బాగుంటుంది. మీరు చేసేటువంటి వ్యాపారంలో లాభాలు వస్తాయి. వ్యవసాయదారులకు కూడా చాలా బాగుంది. పంట చేతికి వస్తుంది. ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇంట్లో నెలకొంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి మెల్లిగా బయటపడతారు. చాలా వరకు ఆనందకరమైనటువంటి వాతావరణం మీరు క్రియేట్ చేస్తారు. ఇంట్లో మంచి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని. కోపం వస్తే ముక్కుసూటిగా మాట్లాడతారు. దానివల్ల ఎదుటి వ్యక్తుల యొక్క స్నేహభావం దెబ్బతినేలా ఉంటుంది. కొద్దిగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. సోదర సోదరీ వర్గాలతో మంచి సత్సంబంధాలు నెలకొంటాయి. దానివల్ల పనులన్నీ కూడా విజయవంతంగా ముందుకు పెడతాయి. ప్రతి విషయంలో కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు అనుకున్న పనులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలా, ఏ విధంగా ఫినిష్ చేద్దామా అనే విధంగానే ఆలోచించండి తప్ప ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అసలు చేయవద్దు. తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు 7వ స్థానంలోకి 7వ తారీఖున మారుతున్న తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు 4వ స్థానానికి 7వ తారీఖున మారుతున్నారు. అప్పటి నుంచి కొద్దిగా వాహనం నడిపే ముందు జాగ్రత్త వహించండి. పంచమ స్థానమందు ఉన్నటువంటి రవిశనుల వల్ల కొంత తల్లిదండ్రులతోటి వాదోపవాదాలు పెట్టుకుని కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతోంది. జాగ్రత్త వహించాలి. సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా చతుర్థమందు ఉండడం వల్ల, కుజుడితో కలవడం వల్ల కొంత భార్య ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఇబ్బందుల నుంచి అధిగమించేటువంటి పరిస్థితులు చాలా చాలా కనపడుతున్నాయి. అయితే మీ యొక్క ప్రతి విషయంలోనూ కూడా వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరమవుతుంది. చాలా రోజులుగా జరుగుతున్నటువంటి విధి విధానాన్ని బట్టి వేసేటువంటి అడుగులు, జరుగుతున్నటువంటి పరిస్థితులు మీ మీద చాలా ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా 2020 మీ జీవితంలో మీరు మర్చిపోలేరు. చాలా బాగుంటుంది. చాలా పురోభివృద్ధి కనపడుతోంది. ఫిబ్రవరి 15 తర్వాత ఇంకా ఆనందకరమైనటువంటి వాతావరణం కుటుంబంలో నెలకొంటుంది. 6వ స్థానంలోకి రవి ప్రవేశించగానే ఇంకా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయ్యి సమయానికి ధనం చేతికందుతుంది. నూతన గృహానికి సంబంధమైనటువంటి ప్రయత్నాలు మొదలు పెడతారు. లేదా
ఓ స్థలం కొనడము, ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా మొదలు పెడతారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. మీ ఏదైనా పని చేసే ముందు కానీ, ఏదైనా ప్రయత్నం చేసే ముందు కానీ మీరు ఆచరించిన తర్వాత ఎదుటి వ్యక్తులకు చెప్పండి. చేసే ముందు మాత్రం మీ శ్రేయోభిలాషులు లేదా మీ తల్లిదండ్రులతోటి, మీ గురువులతో ఆలోచించి ఒక్కసారి ముందుకు వెళ్ళిపోయారంటే ఇంకా వెనక్కి తిరిగి చూడవద్దు. మంచి చెడుల నిర్ణయం ముందే చేసుకుని ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఈ నెలంతా కూడా కొంత ఆనందకరమైనటువంటి వాతావరణమే కనపడుతోంది. పరిశీలించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.